తెలంగాణలో ప్రభుత్వ భూములను ఆక్రమించుకున్నటువంటి గులాబీ నేతలను ప్రధానంగా ఐడెంటిఫై చేయడంలోనూ వారిని పట్టుకోవడంలో నిమగ్నమయ్యారు పోలీసులు. దానికి సంబంధించి గత కొద్ది రోజుల నుంచి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు హై ఫోకస్ పెట్టారు. దానికి సంబంధించి ఎక్కడెక్కడైతే ఏ జిల్లాలో ఎన్ని ఎకరాలు కబ్జా చేశారు, ఆ కబ్జా చేసిన దాని వెనుక ఎవరున్నారు అనేది ఒక నివేదిక తయారు చేశారు. దానిలో భాగంగా చర్యలు తీసుకుంటూ వస్తున్నారు. మొన్న మనం చూసాం, గతంలో మాజీ మంత్రి మల్లారెడ్డి 47 ఎకరాల భూమిని గిరిజనులకు సంబంధించిన భూమిని ఆక్రమించుకున్నారు. ఆయనపై కేసు నమోదైంది. అలాగే నిజామాబాద్ జిల్లాలో జీవన్ రెడ్డి, ఆయన బీఆర్ఎస్ ఎమ్మెల్యే. ఇప్పుడు తాజాగా కరీంనగర్, నిజామాబాద్, వరంగల్ ఈ 3 జిల్లాల్లో కార్పొరేటర్లు అరెస్ట్ అవుతున్నారు. చాలా కీలకంగా మారినటువంటి అంశంగా మనం ఇది చూడాలి. అంటే ప్రభుత్వ భూములను అధికారం పేరుతో కాజేసినటువంటి కేటుగాళ్ళు వీళ్ళు, ఒక రకంగా చెప్పాలంటే. అంటే ప్రభుత్వం పేదలకు ఇవ్వాలని చూసేటువంటి పరిస్థితి, కానీ గత ప్రభుత్వంలో అలా అలా కనిపించలా. ఎక్కడ ఖాళీ జాగా కనిపిస్తే చాలు అక్కడ గులాబీ నేతలు వాలిపోవటం, దాన్ని ఆక్రమించేసుకోవడం. మొన్నటి మనం చూసాం, ఆయన కూడా మాజీ ఎమ్మెల్యే. ఆయనైతే బంజారా హిల్స్లో ఒక ల్యాండ్ ఆక్రమించుకొని అక్కడ వైన్ షాప్ పెట్టుకోవడానికి, షాపింగ్ మాల్ కొన్ని చిన్న షాపులు పెట్టుకోవడానికి రెంట్కి ఇచ్చేసాడు. ప్రభుత్వ భూమిని ఆక్రమించుకోవడమే కాదు, వాటిలో నిర్మాణాలు చేపట్టి అక్కడ అద్దెకు కూడా ఇచ్చారు. దాన్ని కూడా రెవెన్యూ అధికారులు స్వాధీనపరుచుకొని ఆ కట్టడాలన్నింటినీ డెమాలిష్ చేశారు. అంటే ఏ రకమైనటువంటి ధోరణితో వెళ్ళారు అనేది మనకి అర్థమవుతుంది. అంటే ఇప్పుడు కార్పొరేటర్లు పని మొత్తం మీద తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎంతమంది ఆక్రమించుకున్నారు, ఎన్ని ఎకరాలు ఆక్రమణకు గురయ్యాయి అనేది చెప్తే కనుక, చూస్తే కనుక నిజంగా చాలా భూమి, అందరూ కూడా అందులో 90% బీఆర్ఎస్కి సంబంధించినటువంటి నేతలే. ఇప్పుడు దీని మీదే ఫోకస్ పెట్టారు. దాని వెనుక ఎవరున్నా సరే వెంటనే అరెస్ట్ చేయండి, కేసులు నమోదు చేయండి. తాజాగా ఈ 2 రోజుల వ్యవధిలో 6 కార్పొరేటర్లు అరెస్ట్ అయ్యారంటే పరిస్థితి మనం అర్థం చేసుకోవాలి. అంటే బీఆర్ఎస్ నేతలు పెద్దోళ్ళు అయితే వారి కింద ఉన్నటువంటి వారికి ఆ బాధ్యతను అప్పగిస్తున్నారు. అంటే ఇప్పుడు ఈ కార్పొరేటర్లు చేసింది ఇదే. అంటే అక్కడ ఉన్నవారిని భయభ్రాంతులకు గురి చేయటం, ఆ భూములను ఆక్రమించుకోవటం, ఇది మాది అనిపించుకోవడం. ఒక జీవో ఉంది, 59 జీవో, దాని ప్రకారం ఇది మాదే, ఇలా ఎన్నో ఎకరాలు. దీని మీద ఫోకస్ పెట్టారు. ఇప్పుడు తాజాగా ఈ అరెస్ట్ అవుతున్న వారు కొన్ని ఆసక్తికరమైనటువంటి విషయాలు చెప్తున్నారు. మాకు పలానా వ్యక్తి చెప్తేనే మేము చేసాం, హైదరాబాద్ నుంచి ఓసారి చెప్పారు, మీకేం కాదు చేసుకోండి అని చెప్పి. ఇట్లా అంటే కోట్లాది రూపాయలు చేతులు మారాయి. ఇందులో కేవలం ప్రజాప్రతినిధులదే తప్పు అనడానికైతే లేదు, ఖచ్చితంగా రెవెన్యూ అధికారుల పాత్ర కూడా ఉంది. అలాగే హైదరాబాద్ శివారులో ఒక దివ్యాంగుడి భూమిని కూడా ఆక్రమించుకున్నాడు బీఆర్ఎస్ నాయకుడు. దానికి ఎవరు సహకరించిందంటే రెవెన్యూ అధికారులే. ఇలా ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయి. వీరందరూ పని పట్టాలి, ఖచ్చితంగా ఏరివేత అనేది జరగాలి. ఏదైతే ప్రభుత్వ భూములు ఉన్నాయో ఎవరికి ఏది చెందాలో అదే చెందాలి, అంతే తప్ప ఎక్కడా కూడా ఒక అక్రమం కానీ అవినీతి కానీ ఏది జరగకూడదు. పేద ప్రజల పక్షాన మన ప్రభుత్వం పని చేయాలి, ఆ దిశగానే ప్రతి ఒక్కరూ పని చేయాలి, లేదంటే మాత్రం తాట తీస్తామని చెప్పి ఇప్పటికే సీఎం రేవంత్ రెడ్డి గారు ఒక ఆదేశం జారీ చేశారు. ఇట్లాంటి క్రమంలో తాజా అరెస్టులు ఈ సంఖ్య ఇంకా పెరుగుతుందని, మొత్తానికి ప్రభుత్వ భూమిపై కన్నేసినటువంటి ఈ గులాబీ నేతలను పట్టుకోవడంలో మాత్రం పోలీసులు నిమగ్నమయ్యారు. గతంలో కూడా వచ్చినటువంటి ఆరోపణల నేపథ్యంలో పోలీసులు యాక్షన్ తీసుకోవడానికి వెళ్ళేవారు, కానీ ఆ పరిస్థితులు ఉండేవి కాదు. ఎందుకంటే అధికారంలో ఉంది మరి తమ పార్టీయే కదా. సో ఇలాంటి సందర్భంలో ప్రజావానికి కానీ ప్రజా దర్బార్కి కానీ ఆయా నియోజకవర్గాల్లో ఆయా మండల కేంద్రాల్లో నిర్వహిస్తున్నటువంటి కార్యక్రమాల ద్వారా వచ్చినటువంటి ఫిర్యాదులను ఆధారంగా చేసుకుని ఈ చర్యలు తీసుకుంటున్నారు అధికారులు.